ఒక మనుషులం భయ్ ఏదైనా విషయాలు చెప్పినప్పుడు శేఖర్ భాష రెండో మాస్టర్ ఏ శేఖర్ భాష చాలా విచిత్రంగా కొంచెం ఆవేశం ఎక్కువ ప్రతి చిన్నదానికి అట్టిపండు కూడా ఒక పెద్ద లొల్లి చేసిండు ఏందో మళ్ళా అవునా కూరగాయల కాడ కూడా లొల్లి చేసిండు ఆ పనస పండు ఆడుకుంటా సీమ్ పండు ఆడుకుంటా అరే కమల పండుని ఆడుకోకు బ్రో అంటే నేను ఆడతా తింటా కొరుకుతా గిరుకుతా నేను ఆడతా నేనే తింటా ఏంది టాప్ 5 లా ఖచ్చితంగా నైనిక విష్ణుప్రియ పక్క గ్యారంటీ నిన్నైతే ఎలిమినేషన్ అయిపోయింది కదా నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ బ్రో ఎవరు ఆనింది అట్లా పేర్లు చెప్పకు ఏ క్రష్ ఎవరు అంటావేంది ఏ బ్రో అట్లా బ్రో వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పినా అంటే బయటకు వచ్చిన అరే యష్మిత ఆమె ఎట్లుంది ఆమె యాటిట్యూడ్ బాగా నచ్చింది బ్రో ఆమె వాట్స్ కానీ ఆమె గేమ్ నాకు బాగా అంటే టైమింగ్ ని బట్టి మాట్లాడి ఆడడం స్టార్టింగ్ లా కొంచెం ఫైర్ కావడం ప్రేరణ మొన్న ఏదో అని యాక్టింగ్ చేసింది కదా ఎవరి మీద దేవక్క మీద కాదు ఎవరి మీద యాక్టింగ్ చేసింది సోనియా మీద కదా అమ్మ మాకు అట్లా రాదమ్మా ఏమో ఊర్లో కొట్లాడతారు ఇప్పుడు ఊర్లో లెక్క కొట్లాడి ఫైనల్ విష్ణుప్రియ మణికంఠ ఎమోషనల్ వర్డ్స్ ఎలా అనిపిస్తుంది? ఓవర్ యాక్షన్ అనిపించింది. విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, నార్మల్ గా అనిపిస్తుంది. అది ఎందుకు అప్పుడేం బిగ్ బాస్ ఇష్టం లేదు అన్నది ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియాలి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లాగానే మనకంటే కూడా సింపతి గెయిన్ చేసి గెలుస్తారని చెప్పి అందరూ అంటున్నారు, మీరేమంటారు? అట్లేం లేదు, పల్లవి ప్రశాంత్ వేరే అంటే రైతు పరంగా అట్లా వచ్చింది కానీ ఇదంటే ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది అందరికి. నాకు తెలిసి అట్లే కావచ్చు. నెక్స్ట్ వీక్ మణికంఠ కావచ్చు అనిపిస్తుంది. మరి అంటే రేటింగ్ వాడికి ఎక్కువ ఉండొచ్చు, కాకపోతే ఇంతే కంటిన్యూ గేమ్స్ ఆడకుండా ఏదో సింపతి లాగా మాట్లాడి క్రియేట్ చేయడానుకుంటే వీడు ఏం ఆడట్లేదు ఓన్లీ ఇట్లే చేస్తున్నాని తీసేయచ్చు. బయటకు వచ్చింది కదా మీరు కరెక్ట్. అంటే ఆమె గేమ్స్ కూడా ఇంతవరకు ఏం ఆడింది గెలిచింది లేదు, ఓన్లీ వంట వరకే పరిమితమై ఏదో అందరికని పెద్ద దానిలాగా చేసింది కాబట్టి అంటే నేను ఇంకా ఉంటే ఇంకా బాగా ఆడేవాడిని, ఇప్పుడు ఆడుతున్నాను అప్పుడు తీస్తారు నన్ను అని చెప్పేసి తీసేసారు కాబట్టి 1 వీక్ లోనే తెలిసిపోతుంది మనకి. ఏంటంటే అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు, వీళ్ళకంటే ఎక్కువ ఆమెకి ఫాలోయింగ్ కూడా అంత లేదు కాబట్టి అని తీసేసారు. అది కరెక్ట్ కాదులే కానీ అట్లా అయిపోయింది. సోనియా పై మీ అభిప్రాయం ఏంటి బ్రో? ఎక్కువ మాట్లాడుతుందని అంటున్నారు అందరు బయట. సోనియా అంటే గట్టి గట్టి మాట్లాడుతుంది అందరితో, కొంచెం గట్టిగా మాట్లాడడం, వాయిస్ ఎక్కువ చేయడం, చిన్నదానికైనా ఆమె క్రియేట్ చేయడానికి చూస్తుంది. ఏదో ఒకటి ఓవర్ రియాక్ట్ అవుతుంది. నిజమే, ఓవర్ రియాక్ట్ అవుతుంది. నైనిక డాన్సర్, ఆమె ఎందుకు డాన్సర్ అని మంచి డాన్సర్ ఇందులోకి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. వచ్చి మళ్ళీ నేమ్ పోగొట్టుకుంటుందేమో మాకు భయం వేస్తుంది. బాగానే ఆడుతుంది. ముందు ఎట్లుంటుందో తెలియదు. ఆమె ఇప్పుడంటే ఈ వీక్ లో బాగానే ఉంది, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏమవుతుందో చెప్పలేం కదా. ఎక్కడ ఎమోషనల్ ఎక్కడ స్టక్ అవుతుందో ఎవరి విషయంలో ఏమవుతుందో తెలియదు. ఆ ప్రేరణ బాగానే ఉంది, మాటలు. బెస్ట్ కంటెస్టెంట్ అంటే నిఖిల్. వరస్ట్ కంటెస్టెంట్ అంటే ఇక మణికంఠ కావచ్చు. మణికంఠ కాకుండా అంటే ఇక హిందీ మాట్లాడతారు ఇప్పుడు ఆయన ఎట్లా ఆదిత్య, ఆయన అవసరం లేదు అసలు తెలుగు బిగ్ బాస్ కి. విష్ణుప్రియ ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ కొంచెం మంచిగా ఉంది, కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా గేమ్స్ ఎట్లా ఆడుతుందో తెలియదు, ఏదో నార్మల్ మేకప్ మీద దాని మీద ఫోకస్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. విష్ణుప్రియ లాగా ఉందా కావాలని బిగ్ బాస్ ఓవర్ యాక్షన్ చేస్తుంది? లేదు, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు నేను మంచిగా కనిపించాలి, మంచిగా ఉండాలి అని చేస్తుంది. కంటెస్టెంట్ చాలా వీక్ ఉన్నారా? వీకే అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎక్కువ లేరు, అంటే గేమ్స్ పరంగా అయినా వీకే ఉన్నారు, అందరూ నార్మల్ గా ఉన్నారు. ఇప్పుడు ఎవరు కప్పు కొడతారు? తెలియదు. అప్పుడు టాప్ 5 నిఖిల్ బ్రో ఉండొచ్చు, తర్వాత నైనిక ఎట్లా టైప్ లో, తర్వాత ఈ సోనియా నితిన్ వీళ్ళు. ఓకే, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరు? మణికంఠ కాకుండా అంటే నెక్స్ట్ వీక్ శేఖర్ హిందీ మాట్లాడే ఆదిత్య
నాకు కూడా అనగనిపించింది భయ్య. రతిక ఈ పల్లవి ప్రశాంత్ చిన్న కెమిస్ట్రీ జరిగింది కదా, ఇప్పుడు నిఖిల్కి ఆవిడకి కమ్యూనిటీ అది రాను రాను అది ముదురుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ రకంగా లవ్ స్టోరీ టైప్ లో. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఫసలేదు ఇట్లా అంటున్నారు మీరు, అస్సలు పసలేదు బ్రో. ఈ ఫుడ్ విషయంలో కూడా రేషన్ టాస్క్ పెర్ఫార్మెన్స్ చేస్తేనే ఫుడ్ ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. ఫుడ్ ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చి ఫిజికల్ గా గేమ్స్ ఆడిపిస్తే బాగుంటది, కానీ అంత స్టార్టింగ్ హార్డ్ గేమ్స్ అయితే ఆడిపించకూడదు. హౌస్ లోకి వచ్చిన వాళ్ళు ఒక 21 days జనరల్ గా ఏంటంటే 21 రోజులు ఎవరైనా ప్రాక్టీస్ అయితే ఆటోమేటిక్ మైండ్ లోకి అది వెళ్తుంది. ఒక 3 వారాలు ఫ్రీగా వాళ్ళు ఫ్రీగా వదిలేసి తర్వాత నుంచి పెర్ఫార్మెన్స్ లో కొంచెం స్ట్రాంగ్ చేస్తుండాలి. బిగ్ బాస్ 7 లో లాస్ట్ టైం అలాగే చేశారు. ఫస్ట్ కొంచెం చిన్న ఇచ్చి లాస్ట్ లో గట్టిగా ఇచ్చారు అనమాట. అంటే లాస్ట్ టైం బిగ్ బాస్ 7 హిట్ అవ్వడానికి అంతా తెలుగు కంటెస్టెంట్ ఎక్కువ ఉన్నారు. ఒక ఇద్దరు ప్రియాంక మరి శోభా శెట్టి తప్ప మిగతా వాళ్ళందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు భయ్య. సో అందుకని హిట్ అయింది. ఈసారి బిగ్ బాస్ లో 8 లో అందరు కన్నడ వాళ్ళు, బయట అంటే వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుగు సరిగ్గా రావట్లేదు, అందుకని ఫ్లాప్ అవుతుంది అంటున్నారు. మరి ఏమైనా వాస్తవం అనుకోవచ్చు? ఇదైతే కొంతవరకు నమ్మాల్సిన విషయం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్ బాస్ 8 లో సరైన కంటెస్టెంట్, సరైన సెలబ్రిటీ ఒక్కరు కూడా లేరు భయ్య. అందరూ సీరియల్స్ వాళ్ళని తీసుకొచ్చారు, లేదా యాంకర్లు తీసుకొచ్చారు, యూట్యూబర్లు వాళ్ళని తీసుకొచ్చారు, కానీ సరైన వాళ్ళు అయితే అంటే మూవీస్ లో చేస్తున్న వాళ్ళు కానీ టాప్ సెలబ్రిటీస్ కానీ ఒకరు కూడా లేరు భయ్య. అందుకని ఈసారి అంత హిట్ అవ్వదు 4 to 7 లాగా నేను అనుకుంటున్నాను భయ్య. ఈసారి అసలు సెలెక్షన్ చేసిన కంటెస్టెంట్ అయితే ఎవ్వరికి కూడా ఒక 4-5 మెంబర్సే కొంచెం బెటర్ ఉన్నారు. మిగతా అంతా యావరేజ్. తెలుసు కదా, బెజవాడ బేబక్కకి అయితే తొందరగా పంపించారు. నెక్స్ట్ ఈ వీక్ కూడా కొంతమందికి అయితే పంపిస్తారు. క్రేజ్ లేదు, అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, యావరేజ్ గా నడుస్తుంది. లైక్ టీవీలో సీరియల్ చూసినట్టే ఉంది, ఇంట్రెస్ట్ ఏం లేదు. ముందు అసలు 7 ఎట్లా ఉండే అంటే అబ్బా ఎప్పుడెప్పుడు ట్రైలర్ వస్తుందా చూద్దామా అన్నట్టుండే బిగ్ బాస్ 7 లా. ఇప్పుడు అంత హైప్ క్రేజ్ అంటే ఎవరికి లేదు. ఒక శేఖర్ భాష, ఇంకా ఆమె పేరేంది విష్ణుప్రియ, ఇంకా ఆమె వేస్ట్ అది నైనిక, ఇంకెవరు నిఖిల్, ఒక 4-5 కంటెస్టెంట్ అయితే చాలా బాగున్నారు. వాళ్ళు రియాలిటీగా ఆడుతున్నారు. మిగతా అంతా యావరేజ్ గా నటిస్తున్నారు. ఇక తెలుసు కదా మన ఆర్టిస్ట్ కృష్ణానగర్ అంటేనే నటిస్తారు. 500-600 బ్యాచ్లు వీళ్ళంతా భజన బ్యాచ్, తొందరగానే వెళ్ళిపోతారు ఇంటికి. బిగ్ బాస్ కి ఒకటే రిక్వెస్ట్, ఎవరైనా సరే మంచి క్రేజీ ఉన్న కంటెస్టెంట్ అయితే సెలెక్ట్ చేయాలా. ఎవరైనా వైల్డ్ కార్డ్ లా వచ్చినా కానీ మార్కెట్ లో మంచిగా ఇంట్రెస్ట్ వచ్చేలాగా పెట్టండి. ఏంది ఇది సీరియల్ స్టోరీ లాగా ఉంది, ఇది నాకైతే అస్సలు నచ్చలే. నాగమణి ఓకే గుడ్, ఆమె కూడా ఆడుతుంది. విక్కీ క్యాడెట్ ఓకే ఓకే. నేను నాగమణి నన్ను వేసుకుంటున్నా. ఓకే, ఆయన కూడా బాగా ఆడుతున్నారు. భయ్యా బేబెక్క ఉన్న క్రేజ్ ని వాడుకోవడానికి వచ్చింది. ఆమె ట్రై చేసింది, ఫెయిల్ అయింది, బెజవాడకి వెళ్ళిపోయింది. బేబెక్క బెజవాడ వెళ్ళిపోయింది పక్కా. ఇంకా ఇప్పుడు బిగ్ బాస్ 7 లో ఎవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇస్తారంటారు కదా, అప్పుడు పక్కా క్రేజ్ వస్తుంది. 7 నుంచి ఎవరైనా వస్తే 7 నుంచి ఎవరైనా 8కి వస్తే, నేను అదే చెప్తున్నా. వీళ్ళు కన్ఫ్యూజ్ చేసి ఎవరో చెప్పేస్తారు. నాకు వేసుకుంటారు మీరు ట్రోలింగ్ లా, నాకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు లాస్ట్ సీజన్ లా మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న మటుకు మంచిగా హిట్ అయింది షో. ఇప్పుడు ఈ సీజన్ లా ఎక్కువ మటుకు మన తెలుగు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు కదా, అందుకోసం హిట్ అయితే. అయ్యా బిగ్ బాస్ 8 అనేది నిజంగా చెప్పాలంటే క్రేజ్ లేదు అంత ఎవరికి. ఒక సీరియల్ మాదిరి నడిచిపోతుంది, ఎపిసోడ్ మాదిరి. అంతకు ముందు 7 లా ఫుల్ క్రేజ్ ఉంది. ఒక్కొక్క కంటెస్టెంట్ కి ఒక్కొక్క క్రేజ్ ఉండే. ఇక్కడ ఏముంది భయ్యా, ఒక 4-5 మెంబర్స్ దాకా, విష్ణుప్రియ, శేఖర్ భాష, ఇంకా వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ అయితే నాకు నచ్చారు. మిగతా అందుకే ఎక్కువ చూడట్లేదు అసలు. అసలు విన్నర్ ఎట్లా భయ్యా, రేంజ్ లో ఉంటది పక్కా. పల్లవి ప్రశాంత్ వస్తే అయితే ఇంకా పిక్ వెళ్ళిపోతుంది, దాని టీఆర్పీ రేటింగ్ కూడా వెళ్ళిపోతుంది. ఆ టేస్టీ తేజ తినడానికి వస్తాడు, ఈ టేస్టీ తేజ పోయిండుగా తొందరనే. ఏమో ఇప్పుడు చేసుకుంటుంటే మంచి మంచి అది టీలు, ఇరానీ ఛాయ్లు బాగా సంపాదించుకుంటూ టేస్టీ తేజ ఫుడ్ బ్లాగ్ వేసేసుకుంటాడు బాగా. తిని డెలివరీ ఎప్పుడో కానీ తెలియట్లేదు. కానీ లాస్ట్ సీజన్ లా పల్లవి ప్రశాంత్ ఏ విధంగా ఎమోషనల్ గా టచ్ చేసిన అందరినీ, ఇప్పుడు నాగమణి కంటే ఆ విధంగా చేస్తున్నాడు. నాగమణి కంట, నేను నాగమణి అనకు, నాగమణి కంటాను. నాగమణి ఇంకెవరు కొత్తగా వచ్చిరా అనుకుంటున్నా. ఇందాక అదే జరిగింది. ఇప్పుడు బాగుంది భయ్యా, అట్లా ఏం లేదు. బట్ ఏంటంటే మనకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. మంచి కంటెస్టెంట్, క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ సెలెక్ట్ చేస్తే కొంచెం బెటర్ ఉండేది.
ఇప్పుడున్న 8 అనేది ఒక సీరియల్ లాగా నడుస్తుంది. ఇంట్రెస్ట్ లేదు. మీరు అడుగుతున్నారు కానీ చెప్పాలని కూడా రావట్లేదు. నాగమణ కంటని నాగమణి అనుకుంటున్నాను. ఎందుకంటే దానిపైన లేదు, మనకు నచ్చిన కంటెస్టెంట్ ఉంటే పక్క మనము ఇప్పుడు చిరంజీవి అనగానే ఏనాడు క్రేజ్ ఉంటది. మెగాస్టార్ అంటే అల్లు అర్జున్ అంటే తెలుసు. అంతేగాని ఆ కంటనా మణికంటనా ఆడనా మగనా తెలియట్టుంది ఈ బిగ్ బాస్ ఏంటి. ఏం చెప్తాం చెప్పు. మీరు అడిగే క్వశ్చన్ అట్లుంది, నేను చెప్పే ఆన్సర్ అట్లుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ బిగ్ బాస్ కెట్టుకో దండం బాబు, పోరి ఇంటికి పోతాం. బిగ్ బాస్ చూస్తున్నావా? బిగ్ బాస్ చూస్తున్నా. సో నీకు ఎట్లా అనిపిస్తుంది మరి బిగ్ బాస్ చూసిందాక? బిగ్ బాస్ కొద్దిగా వరకు చాలా వరకు బాగుంటది సార్. కాకపోతే ఇల్లు కొట్టుకొని మార్కులు ఒక్క భోషణం అని ఇల్లు చూసుకుంటారు. అదేమో మనకు అర్థం కాదు. సరే అదేంటంటే కూరగాయలు టమాటా లేదన్నా అదే ఇదో టమాటానా కొట్టుకునేది అది గుడ్లు లేవాలి. ఈడ జీవితాలు పోతున్నాయి, తెలంగాణలు పోతున్నాయి, రాష్ట్రాలు పోతున్నాయి. అది బాధపడకుండా నా కూర ఏం చేశారు, నా టవల్ ఏం చేశారు, నా కచ్చిప్ ఏం చేశారు, నాది అది ఏమైంది, నాది ఇది ఏమైంది అంటే అది కాదు. మీరు పోయారు సరే పద్ధతిగా ఉన్నారు, చాలా వరకు మీరు కరెక్ట్ గా చేస్తున్నారు. చేసిన కాడ మీరు యాడ్ నిలబడుతున్నారు, నిలబడటం లేదు. నిలబడకుండా పప్పు లేదు, కూర లేదు, రోటీ లేదు, చీర లేదు, ఆలుగడ్డ లేదు, సాంబార్ లేదు, కూర అయిపోయింది. ఏంది ఈ కూరలు ఇవన్నీ మేము చెప్పుకోవడానికి ఇప్పుడు మేము అన్ని వదులుకొని వచ్చి చూడాలంటే వేస్ట్ అయిపోతుంది. సరే పర్వాలేదు, సరే అప్పటికి పర్వాలేదు అంటే నాగార్జున గారు వస్తారు. నాగార్జున గారు ఆయన పెద్ద మనిషి. పెద్ద మనిషి అంటే మాకంటే పెద్దోడేం కాదులేండి, ఒక ఆర్టిషన్ వర్కర్. ఆయన వర్కరే. ఆయన నాగార్జున వాళ్ళ నాన్న సంపాదించి ఆయన లేడు ఈడ. కాకపోతే ఆయన ఉన్నాడు, ఆయన ఆస్తులు ఆయన కాపాడుకుంటున్నాడు. అది ఇప్పుడు పబ్లిక్ కూడా తప్పు పడుతున్నారు, నాగార్జున దొంగేసాడు అది ఇది అని. అది ఏం లేదు, అది వాళ్ళ అయ్యా ఉన్నప్పుడే చేసుకున్నాడు, ఏదో చేసుకున్నాడు. ఆయన బెతుకుతున్నాడు. సరే ఆయన గురించి వద్దు కానీ బిగ్ బాస్ షోలా ఎట్లాంటి మార్పులు వస్తే మంచిగా ఉంటది? ఇప్పుడు బిగ్ బాస్ మార్పులు ఏంటంటే సార్, బిగ్ బాస్ లో మెయిన్ ఈ టైమ్స్ అవి పెడతారు, ఏమో అర్థం కావు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కనిపించేసేసి ఏమంటున్నారంటే నాగార్జున ఒకసారి వస్తాడు అంటాడు, లేదు వీళ్ళందరూ ఏదో అంటారు. ఇవన్నీ కాదు, వీళ్ళకు వచ్చిన మార్కులు జనానికి చూసి ఇవ్వాల. ఆ జనం కూడా బుద్ధి ఉన్నోళ్ళు ఉండాల. బుద్ధి అన్నం తినేవాళ్ళు అయితే ఒకడికి వేస్తారు. బుద్ధి ఉన్నాడు అంటే మా అయ్యా నాకేమన్నాడు తెలుసా, 10 రూపాయలు బుద్ధి కొనుక్కొని రాపోరా అన్నాడు. అది ఎట్లా కొనుక్కుంటావు బుద్ధి? బుద్ధి ఎట్లా కొనుక్కుంటారు? మరి ఎలా కొనుక్కుంటావు అంటే అది నేను 10 సార్లు తిరిగా, ఎవరు ఇయటం లేదురా పోయన్నా, ఎవరు ఇయటం లేదన్నా, ఎవరు ఇయటం లేదురన్నా. ఆ బుద్ధి ఎలా ఉంటదంటే ఈడ కనబడిద్ది, ఈడ వాడి బుద్ధి కనబడిద్ది. అది బట్టలు కాడో గౌన్ల కాడో డ్రెస్సులు కాడో కనబడదు. ఎందుకంటే ఇప్పుడు డ్రెస్సులు లేవు, అన్ని ఓపెన్. అమ్మ దుల్హనియా అని ఇస్తున్నారు. ఇలా పెడితే ఈడా కనబడుతుంది, ఇలా కనబడితే ఈడా కనబడుతుంది. ఇవన్నీ కనబడి ఇంకా మొట్ట దాచిపెట్టింది. వీళ్ళకి సిగ్గు లేదు, చెప్పుతో కొట్టాలా, కొట్టకూడదు. మనం నేను పంపిస్తా పోతా బిగ్ బాస్ కి. బిగ్ బాస్ నేను వచ్చి 30 సంవత్సరాలు అయింది, ట్రై చేస్తున్నా. మనం దొరికితే బిగ్ బాస్ పోదామని ట్రై చేస్తున్నావు. బిగ్ బాస్ కానీ ఇవన్నీ ఏదన్నా మనకు కనబడితే మనం పబ్లిక్ కి హెల్ప్ చేయాలన్నా. మనం మోసం చేయవద్దు, హెల్ప్ చేయాల. ఆ హెల్ప్ కార్డ్ ఏంటంటే
మనం ఏం తింటున్నామా ఏడున్నామా అది కాదు మనకు ముఖ్యం. అది కాదు ముఖ్యం. మనం చేస్తున్నది ఒక్క ఏదన్నా. కాదు నాగార్జున అడగొచ్చు కదా మరి నువ్వు ఇట్లా బిగ్ బాస్ లో పోతా అని. ఆయన కనబడతాడు నాకు. అన్నపూర్ణ స్టూడియోకి పోయి అడుగు. అరే ఆడ ఆయన సీఎం ఆయన ఎవడు రజనీకాంత్ ధక్ ధక్ అని చెప్పి ఆయన వచ్చి కనపడ్డాడు, ఈయన కనపడదు. ఈయన ఎస్ఐ పోయిన కూడా సరే, కనపడాల. నువ్వు పోయి ఏం చేస్తావు బిగ్ బాస్ హౌస్ లా? నేను పోయా వాళ్ళకి, సార్ నేను ఒకటే చెప్తున్నా, డాన్సుల్లో కావాల్సింది ఏంటంటే ఫ్రీ మోషన్ కావాలి. ఫ్రీ మోషన్ అంటే ఇదో ఇలా వంగిపోవచ్చు, ఇలా ఇలా స్ప్రింగ్ రింగ కాదు, బొంగ కాదు, అలాగా ఇలా వచ్చేస్తాడు. అది ఆడది మొగది అంటారు. అంటే అది తేడా చూడటంలో ఉంటది. ఇప్పుడు మగోడు చూసినా అలాగే ఉంటది, ఆడది చూసినా అలాగే ఉంటది, ఆడది చూసినా అలాగే ఉంటది. అది కాకపోతే ఒక్కటి, బిగ్ బాస్